పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పీఠాపురం పట్టణం అంబేద్కర్ భవన్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ పిఠాపురం ఫైర్మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్, ఐసీడీఎస్ పీడి లక్ష్మి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని తుమ్మల రామస్వామి ప్రారంభించారు. అనంతరం చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అలాగే గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదివిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. అలాగే పిఠాపురంలో అంగన్వాడీ టీచర్ దానం కమలరాణి పిల్లలను తీర్చిదిద్దడంలో ఆమె చూపిస్తున్న కృషిని తుమ్మల రామస్వామి బాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పిఠాపురం సిడిపిఓ శ్రీకళ, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి నగీనా, జనసేన పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షురాలు డాక్టర్ వరలక్ష్మి, దానం లాజరబాబు, సోరవరపు సురేష్, బీజేపీ పట్టణాధ్యక్షుడు బోలెటి వెంకటేశ్వరరావు, చెలుబెని సతీష్, మాదేపల్లి శ్రీను, గరగా వీరబాబు, బొజ్జా కుమార్, బాలపల్లి రాంబాబు, బిఎన్ రాజు, బొజ్జా లవరాజు, బొజ్జా మాణిక్యాలరావు, వెన్న చంద్రారావు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 8 జిల్లాలు కూడా మరి గర్వంగా చెప్తూ ఉంటాం. మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు గర్వంగా చెప్పడం, మన నాయకుల పేరు, రాష్ట్రపతి ఎవరు, దేశ ప్రధాని ఎవరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది ఈ రోజు ఒక సాధారణ అంగన్వాడీ అనుకునేటువంటి అందరికీ కూడా మరి కళ్ళు తెరుచుకునే విధంగా ఈ రోజు ఈ పిఠాపురంలో మరి ఆ పిల్లలు చెప్పారంటే ఇది చాలా ప్రభుత్వం గర్వపడాల్సినటువంటి విషయం. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సంతోషం. అలాగే ఈరోజు ఏదైతే 20 మంది ముక్కుమచ్చలారని పిల్లలు అక్షరాభ్యాసం చేసుకున్నారో వారందరికీ భగవత్ స్వరూపుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు నిండుగా ఉండాలి. వారు కూడా పవన్ కళ్యాణ్ గారు అంతా అభివృద్ధిలోకి రావాలని మనసా వాచా కోరుకుంటా ఉన్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు లాగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వకలేదు. పుస్తక పరిజ్ఞానం, సాటి మనుషులు సాయం చేసేటువంటి గుణం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆ గుణం ఈ పిల్లల్లో కలగాలని మనసా వాచా కోరుకుంటూ మరి ఏదైతే ఈరోజు ఎక్కడో మా చిన్నప్పుడు బారిస్టులు అంటే లా చదివిన వాళ్ళే ఇటువంటి డ్రెస్ వేసుకుని అందంగా ఫోటో తీసుకునేవారు. ఈరోజు 4వ సంవత్సరం అడిగిడితేనే ఒక ఐఏఎస్ అధికారులాగా, ఒక హైకోర్టు అడ్వకేట్లలాగా, సుప్రీంకోర్టు అడ్వకేట్లలాగా మన పిల్లలు మన ముందుండి గర్వంగా చెప్తా ఉన్నారంటే ఆ కన్న తల్లులు ఎంతో అదృష్టవంతులను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పిఠాపురం అభివృద్ధి ప్రదాత పవన్ కళ్యాణ్ గారు మీ వెంట ఉన్నారు. మీ పిల్లలు ఎంత చదువుకున్నా ఆ చదువుకయ్యేటువంటి ఎంత దూరమైనా భరించేటువంటి నాయకుడు మన శాసనసభ్యుడు కూడా మీరు అందరూ గుర్తించుకోవాలి. అంగన్వాడీకి సంబంధించిన అక్షరాభ్యాసం గ్రాడ్యుయేషన్ 2 కూడా ఒకేసారి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. అందులోని మా పిఠాపురం నియోజకవర్గం, మా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన కమిషనర్ గారు ఇంతకు ముందు చెప్పారు, దేశంలోనే మన రాష్ట్రం ప్రథమంగా ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలానే ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చాలా కృషి చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కన్నా మన పిఠాపురం నియోజకవర్గం చాలా గొప్పగా ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి కానీ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత ముఖ్యంగా తండ్రి కన్నా తల్లికే ఎక్కువ ఉంటది అని నేను భావిస్తూ ఉంటాం. మనందరికీ తెలిసిందే, తల్లే ఒక విద్యార్థి భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. సో మీ అందరూ కూడా మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సేవా కార్యక్రమాలు. అలాంటి ఉన్నత స్థాయికి ఇప్పుడు అక్షరాభ్యాసం చేసిన, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా మన పిఠాపురంలో ఉన్న పిల్లలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మరి ఈ కాన్వెంట్ ప్రైవేట్ లక్షలు పెట్టి చదివిస్తున్నటువంటి
ఉన్నటువంటి కాన్వెంట్కి డీప్గా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లల్ని తయారు చేయాలని మరి గత 5-6 సంవత్సరాల నుంచి మేము మన పిల్లలందరూ కూడా యూనిఫామ్ అంగన్వాడీకి యూనిఫామ్ మేమే తీసుకుంటాం, మేమే కుట్టించుకుంటాం, షూస్ మేమే కుట్టించుకుంటాం, ఆ డ్రెస్ అన్ని మేమే కుట్టించుకుంటాం. ప్రతి పిల్లవాడికి ఈవెన్ ఎంత వయసు వచ్చినా ఈ దేశంలో రాష్ట్రం కూడా నాకు తెలియదు, ఈ దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు కూడా మాకు అంటే తెలియదు. మా పిల్లల దగ్గర మేము ఒక మనిషిని సుశీల ఆ పిల్ల ఈ పేటకి మాకు ఈ పేటలో ఉన్న అంగన్వాడీ పిల్లలకి